నాన్న పులి కథ గుర్తుంది కదా. చాలామంది గుర్తుండే ఉంటుంది. ఒక చోట మేకలు మేపడానికి వెళ్ళినప్పుడు అదిగో నాన్న పులి వస్తుందని పదే పదే బెదిరిస్తే అది నిజంగా పులి రాకుండా చెప్పినప్పుడు చివరికి పులి వచ్చినప్పుడు నాన్న నమ్మకుండా పోయినటువంటి అంశం అందరికీ గుర్తుంటుంది. కానీ చంద్రబాబు అది మర్చిపోయినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇటీవల కాలంలో పదే పదే తన ఎమ్మెల్యేలని మంత్రుల్ని హెచ్చరిస్తున్నట్టు అనేక రకాలుగా వార్నింగ్లు ఇస్తున్నట్టు పేపర్లో లీకులు ఇస్తున్నారు. కానీ ఆయన ఎన్ని లీకులు ఇచ్చినా దాని ప్రభావం ఏమీ కనిపించట్లేదు. అంటే నాన్న పులి కథ మాదిరిగా చంద్రబాబును కూడా మంత్రులు లైట్ తీసుకుంటున్నారా అనే సందేహం బలపడుతోంది. ఇది ప్రతిసారి క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రి హెచ్చరించారు, ముఖ్యమంత్రి వార్నింగ్లు ఇచ్చారు, ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. ఇలాంటి వార్తలు కథనాలు మనం కోకొల్లలుగా చూస్తున్నాం. కానీ ఏ క్యాబినెట్ తర్వాత నెక్స్ట్ మీటింగ్ నాటికి ఒక్కరిలో కూడా మార్పు వస్తున్న దాఖలాలు లేవు. అంటే ముఖ్యమంత్రిని మంత్రులు లైట్ తీసుకుంటున్నారా, సీఎం చెప్పినటువంటి మాటని ఖాతరు చేయకుండా గాలి మాటగా వదిలేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. ప్రతిసారి క్యాబినెట్ భేటీలో మంత్రుల పనితీరు మార్చుకోవాలి, మంత్రులు వేగంగా స్పందించాలి, విపక్షాల విమర్శల్ని తిప్పికొట్టాలి, విపక్షాలకు ధీటుగా ఎదుర్కోవాలి. ఇది సీఎం చేసేటువంటి హితబోధ. ఈ హితబోధంతా గాలిమాటగానే మారిపోతున్నట్టుగా మళ్ళీ నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ నాటికి మళ్ళీ సీన్ రిపీట్. అదే కథ, అదే మాట, మళ్ళీ అదే రీతిన కథనాల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఇన్ని నెలలుగా పదే పదే సీఎం పలుమార్లు చెప్తున్నప్పటికీ మంత్రులు ఎవరు ఖాతరు చేయనటువంటి పరిస్థితి వచ్చేసిందంటే ముఖ్యమంత్రికి క్యాబినెట్లో ఎలాంటి గౌరవం ఉన్నట్టు, చంద్రబాబు మాట మీద మంత్రుల్లో ఎలాంటి గురి ఉన్నట్టు అనే సందేహం కలగక మానదు. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం అధికార కేంద్రాలు పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో 3 అధికార కేంద్రాలు ఉన్నాయి అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ప్రతిసారి క్యాబినెట్ భేటీకి ముందుగా నారా లోకేష్ క్యాబినెట్ మంత్రులతో ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సచివాలయం వెలగపూడిలో సీఎం క్యాబినెట్ భేటీ నిర్వహిస్తుంటే ఉండవల్లి సీఎంఓలోనే నారా లోకేష్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పేరుతో ప్రతి క్యాబినెట్ భేటీకి ముందు మంత్రులతో ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడే ఆయన మంత్రులందరికీ ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వాలో అన్నీ ఇచ్చేస్తున్నారు. దాంతో ఆ తర్వాత ఉండవల్లి నుంచి వెలగపూడి వరకు వచ్చిన తర్వాత మంత్రులు చంద్రబాబుని ఖాతరు చేయడం మానేశారా అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఉండవల్లిలో నారా లోకేష్ చెప్పిన మాటను ఫాలో అవుతూ వెలగపూడిలో చంద్రబాబు చెప్పిన మాటని గాలి మాటలుగా పక్కన పెట్టేస్తున్నారా అనే సందేహాలు బలపడుతున్నాయి. ఇదే ఇప్పుడు చంద్రబాబు ఎన్ని మార్లు పేపర్లో వార్నింగ్లు ఇచ్చినట్టు, హెచ్చరించినట్టు, స్పందించినట్టు చెప్పుకుంటున్నప్పటికీ అవి ఫలితాన్ని ఇస్తున్నటువంటి దాఖలాలు లేవు. అనేక మంది మంత్రుల పేర్లు పెట్టి కూడా వార్నింగ్లు ఇచ్చారు అంటూ టీడీపీ అనుకూల పత్రికల్లో కథనాలు వచ్చాయి. కానీ ఆ మంత్రుల పనితీరులో కూడా మెరుగుదల రాకపోవడానికి, పనితీరు మారకపోవడానికి ఇదన్నిటికీ కారణం నాన్న పులి కథ మాదిరిగానే చంద్రబాబుని అత్యంత లైట్గా తీసుకుంటున్నటువంటి తీరే ప్రధానం అన్నది అత్యధికులు చెబుతున్నటువంటి అంచనా. మరి ఈ తీరున ఈ రీతిగా ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రీతిగా చెప్తూ ఒక్కొక్క నేతకి ఒక్కొక్క రకమైనటువంటి గైడ్లైన్స్ ఇస్తూ తలో మాట చెప్తున్నటువంటి తరుణంలో టీడీపీ బావుకునేదెప్పుడు, ఈ మంత్రుల పనితీరు గాడిలో పడేదెప్పుడు, చంద్రబాబు మాటలు ఆచరణలోకి వచ్చేదెప్పుడు అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.